ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో వందనాలు. కొండ మీద ప్రసంగం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-12 వచనాల్లో ప్రభువారు ఏమి బోధించారు? వారు బోధించినది దీనత్వము, తగ్గింపు, దుఃఖించుట, సాత్వికము, కనికరము, హృదయశుద్ధి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట, సమాధానపరచుట, నీతి నిమిత్తము హింసింపబడుట, ఇవి కలిగి ఉన్నవారు ధన్యులు అంటున్నాడు ప్రభు. ఇంగ్లీష్లో ధన్యత అనే మాటకు బ్లెస్సెడ్ అని తర్జుమా చేశారు. ఈ విషయం కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెప్తూ ఆశీర్వాదం లేక దీవెనలకు అర్థం ఏంటో చక్కగా వివరించారు. ప్రభు చెప్పింది ఆత్మ సంబంధమైన దీవెనే. సాధారణంగా మానవులు ఏ సంబంధమైన ఆశీర్వాదాలే నిజమైన దీవెనలని భావిస్తారు. కానీ ప్రభు మాటలు చూస్తే అది కాదని అర్థమవుతుంది. ఇది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం, నిత్యజీవం అనే శ్రేష్టమైన నిరీక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం పొందే పాపక్షమాపణ, రక్షణ, పరిశుద్ధాత్మను కలిగి పవిత్రంగా జీవించటం, ఇవి అసలైన దీవెనలు. దీవించబడిన వారు శాంతి సమాధానాలతో దేవుని కృపను దినదినము పొందుకుంటూ ఈ లోకయాత్రలో ముందుకు సాగుతారు. ఈ విషయాలన్నీ ప్రభు సమాజ మందిరాలలో, వీధుల్లో, కొండ చర్యల్లో జనం ఆయన చుట్టూ ఎక్కడ పోగైతే అక్కడ బోధిస్తూ వచ్చాడు. దేవుడు మానవ హృదయాల్లో తన పరిపాలన స్థాపిస్తున్నాడు అనే శుభవార్త ప్రభు ఇచ్చిన ముఖ్య సందేశం. అన్ని రకాల వ్యాధుల నుండి వారిని ఎంతో జాలితో, కనికరంతో బాగు చేశాడు. నిజమే, కానీ దేవుని సత్యాన్ని బోధిస్తూ, రోగుల్ని బాగు చేస్తూ, రాజ్యస్వాత ప్రకటిస్తూ ఆయన ఉన్నాడు. ప్రభు సంతోషంగా వచ్చాడు. నశించుతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన సంతోషంగా తన జీవితాన్ని ధారపోశాడు. ఎవరూ నశించటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకోసమే కదా తన ప్రియకుమార్ని పంపాడు. కాబట్టి నరకాగ్ని నుండి తప్పించబడడం మొదటి అసలైన సిసలైన దీవెనని గ్రహించుకుందాం. లోకమంతా సంపాదించుకొని పరలోకం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితమునకు నిత్య జీవమే అసలైన దీవెన అని మనం అర్థం చేసుకుందాం. ఈ దీవెన కోరుకుందాం. దేవుని యందు ఆనందిద్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్.